అంటే బేసిక్గా అండి యూట్యూబ్ అనేటటువంటిదే వెస్టర్న్ కంపెనీ, మనది కాదు. బేసిక్గా భారతదేశాన్ని అందరూ కూడా ఒక బిజినెస్ మాడ్యూల్గానే చూస్తారు. భారతదేశం అనేటటువంటిది ఎందుకు అంటే ఇక్కడ మిడిల్ క్లాస్ జనాలు చాలా ఎక్కువ. సో ఎక్కడైతే మిడిల్ క్లాస్ జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ బిజినెస్ బాగా వర్కౌట్ అవుతుంది ఏదైనా. సో ఆటోమేటిక్గా మిగిలిన దేశాలన్నీ కూడా భారతదేశం సొంతంగా ఎదగొద్దు, వీళ్ళ మెదళ్ళు ఎప్పుడైతే సొంతంగా ఎదగాలని ఆలోచిస్తాయో మనం అందరం పడిపోతాం. ట్రూ అనేటటువంటి ఆలోచనతో అనేక రకాలుగా కుట్రలు చేసి, అంటే మనకు అర్థం కాదు, అది చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది. అంటే యూట్యూబ్లో వీడియోకి వీడు చెప్తున్న ముచ్చటకి సంబంధం ఏందిరా అని చాలా మంది అది చూస్తున్నారు అనుకుంటారు. కానీ ప్రతిదీ ఉంది. ఇప్పుడు నువ్వు ఏదైనా దరిద్రం మాట్లాడు, దానికి సంబంధించిన వీడియో వస్తుంది నీ మొబైల్లో. అవును, నీ ఫేస్బుక్లో అదే కనబడుతుంది. మళ్ళీ రీడ్ చేస్తాను, ఎక్కడ యాడ్స్ అవే కనబడుతూ ఉంటాయి. ఎట్లా కనబడుతున్నాయి, ఎట్లా వస్తున్నది, దాని గురించి ఆలోచించరు. మనం ఎంత బిజీ షెడ్యూల్లో మనకు వచ్చిందా, టైం పాస్ చేసినామా, చూసినామా, అయిపోయిందా. బట్ ఏంటంటే ఇలా చేయడం ద్వారా ఆటోమేటిక్గా మన బ్రెయిన్స్ని పాడు చేసి, ఇప్పుడు ఎవరైనా మంచి చెప్తున్నాడు దాన్ని ప్రమోట్ చేయదు. అవును, ఎక్కడ వీడు మారతాడో, జనాలు మారద్దు కదా మనకు కావాల్సింది. జనాలు మారితే మళ్ళీ దేశం ముందుకు పోతే, దేశం సొంతంగా నిలబడితే. అండ్ ఈ పాయింట్ కూడా నేను మాట్లాడాలండి. యాక్చువల్లీ అనుకున్నాను, మాట్లాడొద్దు అని అనుకున్నాను, కానీ బట్ ద థింగ్ ఈజ్ నేను సుమగారితో కూడా ఈ విషయం మాట్లాడా. ఒక మెసేజ్ పెట్టి, ఏంటండి ఇలాగా రీసెంట్గా ఆవిడ ఒక యాడ్ ఇచ్చారు, సో ఏరియాలో సో ఫ్లాట్స్ ఇంత తక్కువకి వస్తున్నాయి అని చెప్పని యాడ్ ఇచ్చారు. సుమగారు యాడ్ చేశారు కదా అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు టైంకి వాళ్ళకి అందివ్వకపోవడం, బోర్డు ఎత్తేయడం ఏదో జరిగింది. ఆ యాడ్ చేసి 2.5-3 ఏళ్ళు అయింది, కానీ ఇప్పుడు వాళ్ళు మోసపోయారు. ఓకే, నిజానికి ఒక యాడ్ గురించే మనం తీసుకుందాం. ఇప్పుడు ఇందాక మీరు మిడిల్ క్లాస్ జనాలు ఎక్కువ ఉన్నారు, సో ఇండియా ఒక బిజినెస్ మాడ్యూల్కి బాగా పనికొస్తుంది అన్న దానికి నేను మాట్లాడుతున్నాను. ఒక హీరో వస్తాడు, ఈ కూల్ డ్రింక్ తాగేసి అక్కడ ఆకాశంలోంచి దూకేసి వీడిని ఏదో ఫ్రెండ్ని సేవ్ చేసేస్తాడు. నిజానికి అది జరుగుతుందా? కూల్ డ్రింక్ ఇచ్చేది ఏంటి, మనిషికి ఇచ్చేది ఏంటి, విషం. మరి అలాంటప్పుడు అది స్ట్రెంగ్త్ ఇస్తుందని ఎలా చెప్తారు? అంటే ఇలాంటి యాడ్స్ ఇచ్చినప్పుడు జనాలు ఏం క్వశ్చన్ చేయరు. సుమగారు లిటరలీ చాలా బాధపడ్డారు. అంజలి, అది నేను యాడ్ చేసి 3 ఏళ్ళు అయింది, వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని వాడుకుంటున్నారో నాకు తెలియదు, నేను దీని మీద పోస్ట్ కూడా పెట్టాను. నిజానికి అది అవ్వదు కదా. నేనేమంటున్నాను, ఈ నగ వేసుకుంటే ఆడపిల్లకి పెళ్ళి అయిపోతుందని యాడ్స్ వస్తున్నాయి. అయిపోతుందా? నిలబడుతుందా ఆ పెళ్లి? నిలబడుతుందా? ఆ ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండాలండి? జనాలకే ఉండాలి. జనాలకు ఉండాలి కదా. ఇదే యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయండి, ఎన్ని ఛానల్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదండి. చాలా తప్పండి, అది చాలా తప్పు. వాళ్ళు చేయకూడదు అలాగా. బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేయాలి అసలు? ఇదెందుకు చెప్పదు? యూట్యూబ్ ఛానల్స్ అండి, హీరోస్ క్రికెటర్స్ దగ్గర నుంచి చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్. దారుణం. ఎవరిని జీవితాన్ని బలి చేసి నువ్వు బాగుపడతావు? తప్పు కదా అది. ఆ మాత్రం ఎథిక్స్ మనకు ఎవరు నేర్పాలి? మళ్ళీ మొదటి ప్రశ్న, మొదటికి వచ్చింది సమాధానం. సమాజం, చుట్టూ ఉన్న సమాజం, నువ్వు ఎవరిని వెలివేయాలి? అట్లా చేస్తున్నావు నీకు హీరో ఎట్లయితాడు, అట్లా చేస్తున్నావు నీకు స్టార్ ఎట్లయితాడు, ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లయితాడు? వాడిని నువ్వు వెలి, వాడిని చూడకు, అదే కదా, ప్రమోట్ చేయకు. ఎగ్జాక్ట్లీ. అలాంటివి చూడని జనాలు పర్సంటేజ్ పెరగాలి. ఒక స్ప్రే చేసేసుకుంటాడు, ఒక యుద్ధం చేసేస్తాడు, అమ్మాయిని ఏదో చేసేస్తున్నారు అక్కడ, యుద్ధం చేసేసి నేనే హీరో అంటాడు. ఒక మెయిల్ ఎన్నర్ యాడ్కి కూడా ఆ ఎన్నర్ వేసుకుని వెళ్ళి ఫైట్ చేసేసి దీనివల్లే నేను ఫైట్ చేశానంటాడు. అసలు ఏంటి, యాడ్కి ఒక వాల్యూ ఉందా? యాడ్స్ను చూసి అది నిజమని నమ్మి ఆ వస్తువు కొనే జనాలనాలా, ప్రజలనాలా, తీసేవాళ్ళనాలా? ఎందుకు ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది అనేది బాధ నాకు. ఖచ్చితంగా మారాలండి. అదే మళ్ళీ ఎవడికి వాడు ఎవడో చెప్తాడు, ఎవడో చేస్తాడు కాదు, నీకు నువ్వు మారాలి, తెలుసుకోవాలి. అంటే మినిమం సెన్స్ ఉపయోగిస్తే సరిపోతుందండి వీటన్నిటికి కూడా. ఇప్పుడు ఏంటంటే అత్యాశ. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఏముంది, ఈ రూపాయి పెడితే 1 కోటి వస్తుంది, అంటే 1 కోటి రాకపోతుండొచ్చు, పోనీ ఎంత ఉన్నదో దాని ముచ్చట నాకు తెలియదు, కానీ బెట్టింగ్ యాప్ ఖచ్చితంగా ప్రమాదమే. అవును. బట్ దానికి ఎంతో మంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు కదండి. మొన్న ఒక ఆయన, ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, పేపర్లో వచ్చింది, నేను చూసిన. తను చనిపోవడమే కాకుండా భార్యకి పిల్లలకి విషం ఇచ్చి తను ఉరేసుకున్నాడు, బెట్టింగ్ యాప్స్ త్రూ నష్టపోయి అప్పులు కట్టలేక. ఇక ఎంతోమంది ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూసిన వార్తలు చాలా ఉన్నాయి. వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి రా స్వామి నువ్వు సంపాదనతోటి. మరి వాడిని కదా వీడు యూట్యూబ్ ఏమైనా చేయాల్సింది, అది కదా. ఎగ్జాక్ట్లీ. మనం రిపోర్ట్లు కొట్టాల్సింది వాళ్ళ మీద కదా. మనము చూస్తాం ఆనందంగా, ఎంటర్టైన్మెంట్ కావాలా. అంటే బేసిక్గా వీళ్ళని అనడానికి కూడా లేదు. పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి మళ్ళీ నా దేశం ఇట్లయితున్నది, నా ధర్మం ఇట్లయితున్నది అంటే నేను చూసినందుకు ఏదో ఈ 10 నిమిషాలు నేను రిలాక్స్ అయ్యి 4 కామెడీ సీన్స్ చూసి నవ్వుకొని వండుకుంటే
వాళ్ళ పాపం రిలాక్సేషన్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు, దాంట్లో కూడా తప్పు లేదు, అవును ఎవరిది తప్పు లేదు, అందరిది తప్పున్నది. అవును, ఏది అందరూ మంచివాళ్ళే అందరూ చెడ్డాళ్ళే అన్నట్టు. అంతే, నిజం అంతే. ఎవరి ఫ్యాక్టరీ అనుకున్నది, వాళ్ళ ఫ్యాక్టరీని తప్పు అనలేం మనం, కానీ సామాజిక బాధ్యత ఉండాలి అంట నేను. అవును, నేను ఇలాగే ఒకసారి అదే చెప్తే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అయిన ఒక ఆయన, పేరు ఎందుకునండి, ఏ మారల్ పోలీసింగ్ చేస్తున్నారా అంజలి గారు అని అడిగాడు. నేనన్నా మారల్ పోలీసింగ్ అవసరం అండి ఈ రోజున. రోడ్డు మీద ఎవరో చచ్చిపోతే, ఎవరో కొట్లాడుకుంటే, ఎవరినో చంపేస్తుంటే, ఎవరి మీద అఘాయిత్యం చేస్తుంటే నువ్వు వెళ్ళి నీలాంటి వాళ్ళు ఒక 10 మంది వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేయకపోతే అది మారల్ పోలీసింగ్ అని అంటే, మేము ఎందుకు చేస్తున్నాం మారల్ పోలీసింగ్ అంటే ఎలా? నిజం. రాత్రిపూట షూట్ అయిపోయి ఒక్కొక్కసారి చాలా లేట్గా కూడా ఇంటికి వెళ్తూ ఉంటాండి. రోడ్డు మీద ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ఎందుకుందో ఏంటో అని ఒక ఆలోచన వచ్చి ఒకసారి ఎప్పుడైనా ఆపితే కారులోనే మా పిల్లలు అంటారు, నీకు ఎప్పుడు మెంటల్ వస్తుందమ్మా, రోడ్డు మీద ఆగిన వాడిని నువ్వు క్వశ్చన్ చేస్తావు, బండి ఆపిన వాడిని క్వశ్చన్ చేస్తావు, ఇలా టర్నింగ్లో బండి ఆపితే నువ్వు క్వశ్చన్ చేస్తావు, నీకు ఎప్పుడైనా మెంటల్ వచ్చేస్తుంది గ్యారంటీగా, నీతో పాటు కారులో వస్తే మాకు ఎంత టెన్షన్గా ఉంటుందో అంటారు వాళ్ళు. క్వశ్చన్ చేయకుండా ఎలాగా అంటే మనం అలా అలవాటు పడిపోయాం, దేన్నైనా చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. పోలీసులు అంటే మామూలుగా ఏంటండి, పోలీసు వ్యవస్థ ఎందుకండి, మనకి రక్షణ వ్యవస్థ, మనం అందుకోసమే కదా ఏర్పాటు చేసుకున్నది. కానీ పోలీసులు వస్తున్నారంటే భయపడతారు సామాన్యులు. పోలీసు వస్తున్నారంటే వీనికి భయం. ఇంటికి ఒక పోలీసు వచ్చి వెళ్ళాడు అంటే ఆ చుట్టూ ఉన్న జనాలు అందరూ కూడా వీడిని ఒక నేరస్తుని లెక్క చూస్తారు. ఎటువంటి సమాజం ఇది? ముందు ఎడ్యుకేషన్ అన్నాం ఇంతకుముందు, IIITలో IITలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఈరోజు? బాసర IIIT అండి, బాసర, ఎందుకంటే నేను అక్కడే చదివాను కాబట్టి. బాసర IIIT IIT వచ్చేది, బట్ అప్పుడు వేరే ఇష్యూస్ ద్వారా ప్రభుత్వం అది వేరే దగ్గర పెట్టి IIITని తీసుకొచ్చారు. అది కూడా చుక్కా రామయ్య గారి పుణ్యం అని అక్కడ IIIT వచ్చింది. IIIT వచ్చినప్పుడు మేము అందరం సంతోషించాం, అరే బాసర సరస్వతీదేవి ఆలయంలో ఒక చదువుల తల్లి, ఒక చదువుల అది వస్తుంది, పేరు చాలా అద్భుతంగా జనాలకు ఇంకా తెలుస్తూ ఉంటుంది అని చెప్పేసి ఒక ఆనందపడ్డాం. కానీ ఈరోజు నాకు ఆనందం లేదు. అది ఎందుకు అంటే పెట్టినటువంటి దాదాపు 10 ఏళ్ళు అవుతుందో ఎంతో అవుతుంది, దీంట్లో సంవత్సరానికి 3-4 ఆత్మహత్య చేసుకుంటున్నారు. దాంట్లో స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నప్పుడల్లా ఒక ఇష్యూ అవుతుంది, ఆ చదువుల తల్లి క్షేత్రంలో ఆత్మహత్య, విద్యార్థి ఆత్మహత్య, పేరు వస్తలేదు, పోతున్నారు. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయండి పిల్లలకు? ఎవరు మాట్లాడుతున్నారండి వీటి గురించి? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం నేర్పాలి? చదువు అనేటటువంటిది సమాజంలో నెక్స్ట్ చదువు అయిపోయిన తర్వాత వాని జీవితం మొత్తం నిలబడడానికి గట్టి పునాది. అవును, కానీ చదువే జీవితం అయిపోయి చదువులో ఫెయిల్ అయితే నేను జీవితంలో ఫెయిల్ అయినా అనే స్థితికి మనం దిగజారుస్తున్నాం. అవును, ఎందుకు దిగజారుస్తున్నాం? మార్కులు ఎందుకు కావాలి? మార్కులు, ఫీజులు కడుతున్నాం. ఎందుకు కట్టాలి ఫీజులు? కార్పొరేట్లో చదివితేనే మనకు పేరు వస్తుంది. నా ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్నారు. నా పిల్లలు చిన్న స్కూల్లో చదివితే ఎట్లా? దానిలో చదవాలంటే నేను, నా భార్య, కుదిరితే మా అమ్మ నాన్న కూడా కష్టపడి సంపాదించి నెలకు 1,00,000-1,50,000 తెస్తే వానికి 2 లక్షలు 3 లక్షలు ఫీజు కట్టి దానిలో జాయిన్ చేస్తాం. జాయిన్ చేసినందుకు మాకేంటిది? మేము ఈ పైసలను దేంతో బేరేజ్ వేస్తాం? వాడికి వచ్చే మార్కులతో. మార్కులు రాకపోతే వాడిని అడుగుతాం మేము స్కూల్లోని. వాడు ఏం చేస్తాడు? బట్టి పట్టు. హాస్టల్ విద్యార్థుల జీవితాలు అయితే ఎంత ఘోరం అంటే అంత ఘోరం. మంచి ఫుడ్ ఉండదు, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఒక్కసారి మార్కులు తక్కువ వచ్చాయంటే అది ఎవరినంటే చెప్పండి. ఇక్కడ పైసలు పెట్టినందుకు మార్కులు రావాలని వీళ్ళు కోరుకుంటారు. పైసలు పెట్టినందుకు మాకేంది ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జనాలు రావాలి అంటే వీళ్ళకు టాప్ 1, 2, 3 ఇవి రావాలి. ఇవి రాకపోతే వీళ్ళకు నెక్స్ట్ జనాలు రారు. సో వీళ్ళను మెదళ్ళు మొత్తం బట్టి పట్టాలి. 99%, 98% వచ్చిన వాళ్ళు బిచ్చగాళ్ళ లెక్క బయట తిరుగుతలేరా అండి ఇప్పుడు ఉద్యోగాలు రాక? ఏ స్కిల్ నేర్పిస్తున్నావు నువ్వు? బట్టి నేర్పిస్తా కాదు కదా, స్కిల్ ఉండాలి. స్కిల్ ముఖ్యం. ఇదే యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఎంతమంది బతుకుతలేరండి నా లెక్క. కరెక్ట్. తిడుతూ ఉంటాం సోషల్ మీడియాని, ఇది చాలా ఈజీ అంటే ఎవరు ఎట్లా వాడుకుంటే అట్లా. ఏదైనా కూడా మన పైన ఆధారపడి ఉంటుంది, మనం దాన్ని ఎట్లా వాడుతున్నామో అని. సో పిల్లలకి మీరు నేర్పించండి. ఖచ్చితంగా తల్లిదండ్రులను ఎందుకు అంటామంటే మిగిలిన వాళ్ళకి బాధ్యత ఉండదండి. ఇప్పుడు సమాజంలో నువ్వు ఎక్కువ బ్రతకొచ్చు, నీ పిల్లలు నీకంటే ఎక్కువ సమాజంతో మిళితమై ఉండొచ్చు, కానీ సమాజానికి నీ పిల్లలపైన అంత బాధ్యత ఉండదు, నీకున్నంత ఉండదు. సోకాల్డ్ ఎవరో పిల్లగాడు వాడు, మీరు చూస్తున్నటువంటి కొన్ని లక్షల మందిలో వీడొకడు, కానీ నీకు కాదు కదా, నీ పిల్లలే పిల్లలు కదా. సో వాళ్ళకంటే నీకే బాధ్యత ఎక్కువ ఉండాలి. అందుకోసం తల్లిదండ్రులు ఆలోచించాలి. కరెక్ట్. ఏదన్నా ప్రజల్లో ఎక్కడి నుంచి అంటే మన పిల్లల్ని గొప్ప స్కూళ్ళలో జాయిన్ చేయక్కర్లేదు, మన గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి మనం బాగు చేసుకుందాం అన్న పాయింట్ దగ్గర నుంచి రావాలి అంటే గవర్నమెంట్ ఏం చేయాలి?
పెద్ద పెద్ద స్కూల్లో ఫీజులు ఫస్ట్ తీసేయాలి, హైడ్రాల్ చేసి కూలగొట్టడం తర్వాత సంగతి. నిజంగా చెప్తున్నా నేను, కూలగొట్టడం తర్వాత సంగతి. స్కూళ్ళలో లక్షల ఎల్కేజీ పోరలకు లక్షలు తీసుకుంటున్నారా నాయన. అది కాదు, మన గవర్నమెంట్ స్కూళ్ళను మనం గట్టిగా నిలబెడదాం, ఫీజుకు ఒక లిమిటేషన్ పెడదాం. పలానా స్కూల్లో ఇదే ఫీజు ఉండాలి, పలానా క్లాస్కి ఇంతే ఫీజు ఉండాలి. చదువు కమర్షియల్ అయిపోయిందంటే ఉద్యోగాలు కమర్షియల్ అవుతాయి, ఉద్యోగాలు కమర్షియల్ అయితే లైఫ్ కమర్షియల్ అవుతుంది. లైఫ్ కమర్షియల్ అయిపోయింది, ఇంకేం లేదు ఇక. ఆల్ అండ్ మన కళ్ళ చదువు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువే మారాలి, ఎట్ ద సేమ్ టైం ఈ సిస్టమ్ కూడా మారాలి. ట్రూ. ఏదైనా గొప్ప మార్పు రావాలండి, మీలాంటి వాళ్ళు గట్టిగా కోరుకోవాలి. మీరు చెప్పినట్టు చెప్పాల్సింది చేయాల్సింది చాలా ఉంది. అయ్యో చాలా అంటే చాలా ఉందండి. ఎస్, ఈ 3-4 గంటలు కూడా సరిపోదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మన లూప్ హోల్స్ మనం మార్చాల్సింది, మనం మారాల్సింది ట్రూ చాలా అంటే చాలా ఉన్నది.